నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. వాలంటరీ వ్యవస్థ గతంలో వైసీపీ హయాంలో వచ్చిన వాలంటరీ వ్యవస్థ పైన అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. గత కొద్ది రోజులుగా ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో కొంత అయోమయం అవుతున్న దాఖలాలు అయితే కనబడతా ఉన్నాయి. అసలు ఈ వాలంటరీ వ్యవస్థ ఉంచుతారా లేకుంటే తీసేస్తారా, ఈ వాలంటరీ వ్యవస్థ అసలు ఏంటి అనే విషయాలపైన వాలంటరీగా ఉన్న వాళ్ళు కొంత ఆందోళన చేసిన కార్యక్రమాలు కూడా మనం చూసాము. దీనిపైన కూటమిలో ఉన్న నేపథ్యం మంత్రివర్గాలు అయితే చెప్తున్నది అసలు నిజంగానే మరి ఈ వాలంటరీ వ్యవస్థ ఉంచుతారా తీసేస్తారా అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈరోజు మండలి సభలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మండలి సభలో ఈరోజు అయితే చర్చకు వచ్చిన విషయం ఏంటంటే వాలంటరీ వ్యవస్థ ఏంటి, గతంలో మంత్రుల సమావేశం చేసినప్పుడు కూడా మరి వాలంటరీ వ్యవస్థ గురించి అయితే వాళ్ళు ఏం క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఉమ్మడి గవర్నమెంట్ అంటే ఏదైతే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ ఏదైతే ఈ ఫామ్ అయిపోయిన తర్వాత వచ్చిన గవర్నమెంట్లో చాలా విషయాలు కూడా ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలలో కూడా మనం చూడొచ్చు. ఈ వాలంటరీ వ్యవస్థ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10,000 జీతము పెంచి 10,000 వరకు జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళకి కంటిన్యూ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఈ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాలంటరీ వ్యవస్థ గురించి ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. అసలు ఈ వాలంటరీ వ్యవస్థలో ఉన్న వాళ్ళు అయోమయం అవుతా ఉన్నారు. మమ్మల్ని ఉంచుతారా తీసేస్తారా, గతంలో అయితే మరి మేము కంటిన్యూ చేపిస్తామని చెప్పినారు, హామీ కూడా ఇచ్చారు, మాకు 10,000 రూపాయల జీతం ఇస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎటువంటి స్పందన లేదని కూడా వాలంటరీ వాళ్ళైతే అయోమయమవుతున్న దాఖలాలు కనబడుతున్నాయి. దీనిపైనే ఈరోజు ఏదైతే ఎమ్మెల్సీ మండలి సభలో అయితే మరి మంత్రివర్గం మాట్లాడుతూ డోలా బాల వీరస్వామి గారు అయితే మాట్లాడుతూ నిజంగా ఈ వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వాలంటరీ వ్యవస్థలో మరి గతంలో ఆగస్టులోనైతే మరి రెన్యువల్ కావాలి, అప్పుడే వైసీపీ ప్రభుత్వం ఉంది, మరి అప్పుడు ఆయంలోనే కావాలి. మరి ఇప్పుడు మేము ఈ ఏదైతే వాలంటరీ వ్యవస్థ ఉందో ఇప్పుడు రెన్యువల్ చేయలేదు కాబట్టి వైసీపీ నాయకులు అప్పుడు రెన్యువల్ చేయాలి, వాళ్ళు ఇంతవరకు కూడా రెన్యువల్ చేయని దాఖలాలు కనబడతా ఉన్నాయన్నట్టు కూడా మరి అయితే తన మంత్రి చెప్పడం అయితే జరిగింది. దీనిపైన శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు కూడా మాట్లాడుతూ ఏదైతే రెగ్యులేషన్ సంబంధించిన జీవో ఇప్పుడు మీరైనా పాస్ చేయొచ్చు కదా అని తను ప్రశ్నించిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే గతంలో రెగ్యులేషన్ కోసము రెన్యువల్ చేయాల్సిన అప్పుడేమో వైసీపీ చేయలేదు, మోసం చేశారు, ప్రజలను మోసం చేశారు, ఇటు వాలంటరీ మోసం చేశారని కూడా మంత్రి ఎవరైతే బాల వీరాంజనేయులు ఎవరైతే ఉన్నారో తను అయితే చెప్పడం అయితే జరిగింది. తను చెప్పినప్పుడు దానికి కౌంటర్గా ప్రతిపక్ష నేత ఏదైతే బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు కదా, ఇప్పుడు మీ కూటమి గవర్నమెంటే ఉంది కదా, ఇప్పుడు మీ గవర్నమెంటే ఉంది, మరి మీరైనా ఇప్పుడు వాళ్ళని రెగ్యులేషన్ చేసి ఒక జియో పాస్ చేయొచ్చు కదా, వాళ్ళకి మీరు ఇచ్చారు కదా, హామీ ఇచ్చారు కదా, 10,000 రూపాయలు మరి మీరు జీతం ఇస్తామని కూడా చెప్పారు. గతంలో వైసీపీ వాళ్ళు ఈ ఏదైతే వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు సేవ చేసింది, మీరు ఇప్పుడు మమ్మల్ని తప్పుపడతా ఉన్నారని కూడా బొత్స సత్యనారాయణ గారు అయితే వ్యక్తం చేసిన దాఖలాలు కనబడున్నాయి. దీనిపైన వైసీపీ నాయకులు అయితే కొంత మండిపడ్డ దాఖలాలు కనబడతా ఉన్నాయి. గతంలో మీరు హామీ ఇచ్చేటప్పుడేమో వాలంటరీ వ్యవస్థను ఏదైతే రెగ్యులరైజేషన్ చేస్తామని హామీ ఇచ్చారు, అదేవిధంగా వాళ్ళకి వేతనం కూడా పెంచుతాం, 10,000 వరకు పెంచుతామని కూడా హామీ ఇచ్చారు. ఇవన్నీ హామీ ఇచ్చే ముందు మరి వైసీపీ ఏం చేస్తుందనేది అప్పుడు తెలుసుకోలేదా? ఈ రోజున మీరు ఎందుకు ఇలా మాట మారుస్తున్నారని కూడా మండలి సభలో మాట్లాడే దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే వైసీపీ ఇప్పుడు గతంలో రెన్యువలైజేషన్ చేయలేదు కాబట్టి అసలు వ్యవస్థలోనే వాలంటరీ వ్యవస్థ అనేది లేదు. ఇప్పుడు మేము గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థలో ఏదైతే వాలంటరీ ఏదైతే ఉందో అది ఈ కూటమి వ్యవస్థలోనే లేదు. అలాంటి దానికి మేము ఏ విధంగా 10,000 రూపాయల జీతం ఇస్తాము, ఏ విధంగా రెగ్యులరేషన్ చేస్తామని కూడా మరి మంత్రి అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. అంటే టీడీపీ కూటమికి సంబంధించిన మంత్రి ఏం చెప్తా ఉన్నారు, గతంలోనే రెన్యువల్ చేయాల్సి ఉండే దాన్ని రెన్యువల్ చేయలేదు, ఇప్పుడు మా వ్యవస్థలోనే లేదు. అంటే గతంలో ఆగస్టులో చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అప్పుడు మీరు చేయలేకపోవడం వల్లనే ఈరోజు వాళ్ళు నష్టపోతా ఉన్నారు, వాలంటరీ వ్యవస్థ నష్టం చేస్తూ ఉన్నారని తనైతే స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది. అంటే దీన్ని బట్టి ఏం జరుగుతూ ఉంది అంటే వాలంటరీ వ్యవస్థను ఉంచుతారా తీసేస్తారనే అయోమయంలో ఇంకా కొంతమంది ఆందోళన చేసే కార్యక్రమం అయితే చేయడం అనేది ముందున్నట్టు కూడా కనబడతా ఉంది. అంటే ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు అందించాలి, ప్రజల యొక్క దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళాలనే నేపథ్యంలో వైసీపీ నేత జగన్ గారు తీసుకొచ్చిన కార్యక్రమం మనకందరికీ తెలుసు. దాంట్లో భాగంగానే శాలరీ కూడా వాళ్ళకి చాలా తక్కువగా ఇస్తూ ఉన్నారు అనే నేపథ్యంలో అప్పుడున్న టీడీపీ నేతలు కానీ ఇప్పుడున్న కూటమి నేతలు కానీ అప్పుడు చాలా ఆందోళన చేసిన కార్యక్రమాలు కూడా చూసాము. దీనివల్ల
పర్సనల్ డేటా కూడా మరి విదేశాలకి పంపిస్తూ ఉన్నారు. పర్సనల్ డేటా ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల యొక్క పర్సనల్ డేటా కూడా మరి వేరే తప్పుదోవకి ఉపయోగిస్తూ ఉన్నారు అన్నట్టు కూడా అప్పుడు మరి పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం కూడా చూస్తాము. ఈ అన్ని నేపథ్యంలో మరి వాలంటీర్ వ్యవస్థను ఉంచాలా వద్దాలా అనే కూటమి గవర్నమెంట్ ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఒక మాట అయితే డోలా బాల వీరాంజనేయ స్వామి గారు అయితే మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ వాలంటరీ వ్యవస్థని దాన్ని మేము ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకి మేము ఖచ్చితంగా ఇంకా రెగ్యులరేషన్ అయితే ఖచ్చితంగా చేస్తాము. కానీ ఇప్పుడేదైతే వాలంటరీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో కాకుండా కొంత లిమిటేషన్ పెట్టే ఛాన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అంటే గతంలో 10 మంది ఉన్న కాడ ఇప్పుడు ఒక 5 మందినే పెట్టే ఛాన్సెస్ అయితే కనబడతా ఉన్నాయి. ఎంతవరకు యూజ్ ఉంటుంది, ఎక్కడ ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థ యూజ్ అవుతుందనే నేపథ్యంలో చర్చించి అక్కడ మాత్రమే పెడతామనే నేపథ్యంలో తను మాట్లాడినట్టు కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఈ వాలంటరీ వ్యవస్థ గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే అక్కడ సర్పంచ్లు ఎవరైతే ఉంటారో సర్పంచ్లు ఒకసారి వెళ్ళి వినతి పత్రం ఇవ్వడం కూడా జరిగింది. వాలంటరీ వ్యవస్థ వల్ల మేము పనులు చేయలేకపోతా ఉన్నాం, సర్పంచ్ హోదాలో ఉన్న మేము సకాలంలో వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందించలేకపోతా ఉన్నాం అనే నేపథ్యంలో సర్పంచ్లు అందరూ కలిసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వినతి పత్రం ఇచ్చిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. అంటే ఒకవైపు ఈ వాలంటరీ వ్యవస్థను రద్దు చేయాలని కూడా సర్పంచ్లు కోరుకుంటూ డిప్యూటీ సీఎంకి అయితే మరి ఒక వినతి పత్రం ఇచ్చారు. దాని మీద సానుకూలంగా స్పందించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కొంత చూస్తున్న నేపథ్యం కనబడుతుంది. అంటే వాలంటరీ వ్యవస్థ అనేది సర్పంచ్లకి అడ్డుగా ఉంటుందనే నేపథ్యంలో మరి డిప్యూటీ సీఎం గారికి అయితే సర్పంచ్లు కలిసిన ఆ రోజైతే చెప్పడం అయితే జరిగింది. అంటే మొత్తానికి వాలంటరీ వ్యవస్థ ఉంటుందా ఉండదనే నేపథ్యంలో కూటమి గవర్నమెంట్కి సంబంధించిన మంత్రులు అయితే క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మండలి శాసన మండలి ఏదైతే ఉందో దాంట్లో క్లియర్ కట్గా చెప్పడం అయితే జరిగింది. ఏదైతే ఈ వాలంటరీ వ్యవస్థ ఉందో దానిలో ఖచ్చితంగా కొనసాగిస్తాము, ఖచ్చితంగా ఎంతవరకు అయితే ప్రజలకు యూజ్ అవుతుందో అంతవరకు అయితే తీసుకొని వెళ్తాము, కాకుండా లిమిటేషన్ అయితే పెడతాము. ఈ వాలంటరీ వ్యవస్థలో గతంలో ఉన్న మెంబర్స్ కంటే ఇప్పుడు తక్కువ ఉంటారు, తక్కువ ఉండే ఛాన్సెస్ అయితే కనబడతా ఉంది. లిమిటేషన్ అనేది పెడతాము, ఖచ్చితంగా ప్రజల యొక్క డాటా అనేది బయటికి పంపించము, ఏదైతే పర్సనల్ డాటా ఏదైతే ఉందో దానికి సంబంధించిన భద్రత చూసుకుంటామన్నాడు కూడా డోలపాల వీరాంజనేయ స్వామి మంత్రి గారు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే మండలి సభలో అయితే ఈ రోజైతే నెలకొంది. అక్కడ మొత్తానికి ఈ మండలి సభలో ఈ రోజైతే వాడి వేడిగా చర్చలు అయితే జరిగినాయి. మొత్తం ఈ వాలంటరీ వ్యవస్థ గురించే మొత్తం అక్కడ చర్చ జరిగినట్టు కూడా మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. ఒకవైపు వైసీపీ ఏదైతే శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు కూడా మండిపడతా ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ మీద మీరు గతంలో ఇన్ని హామీలు ఇచ్చారు, మరి ఏంటి ఇప్పుడు వాళ్ళని వదిలేస్తారా, గాలికి వదిలేస్తారా అనే విషయాలపైన కొంత మండిపడ్డట్టు కూడా మనకైతే క్లియర్ కట్గా కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ గారికి కూడా కౌంటర్ ఇచ్చే నేపథ్యం అయితే కూటమికి సంబంధించిన నాయకులు చేశారు. గతంలో మీరు చేసిన తప్పిదాల వల్లనే వాళ్ళు ప్రజలు మోసపోతా ఉన్నారు, ఇటు వాలంటరీ వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు మోసపోయారు. గతంలో మీరు రెగ్యులేషన్ చేస్తే బాగుండేది, గత ఆగస్టులోనే రెగ్యులేషన్ చేయాల్సి ఉంటే ఆ జియో పాస్ చేస్తే ఇప్పటి వరకు ఈ బాధలు ఉండకపోవు కదా, మీరే ఆ జియోని ఎందుకు అంత నెగ్లెక్ట్ చేశారని కూడా కొంతవరకు అయితే కూటమికి సంబంధించిన నాయకులు కొంత ఫైర్ అయిన సిచ్యువేషన్ కనబడుతుంది. దానికి బదులుగా వైసీపీ సంబంధించిన నాయకులు కూడా మరి ఇప్పుడు గవర్నమెంట్ మీ చేతుల్లోనే ఉంది కదా, మరి మీరన్నా ఇప్పుడు చేస్తే బాగుంటది కదా, మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా ఈ కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా మీరు వాలంటరీ వ్యవస్థకి ఎటువంటి హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలన్నట్టు కూడా కొంత ఫైర్ అయిన సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ వాలంటరీ వ్యవస్థ కంటిన్యూ అయ్యే దాఖలాలు అయితే కనబడతానే స్పష్టం కూడా చేశారు. కానీ